హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి మా అత్తమ్మ గోల్డ్ నెక్లెస్ అండి. ఇది ఎప్పటినుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా అది ఇవాళైతే కుదిరిందండి. ఇది చూపిద్దామని అంటే నాకు కుదరలేదు. ఇంకా అత్తమ్మ దగ్గర ఉండింది ఇది. ఇంక ఇప్పుడైతే నా దగ్గరికి తీసుకొచ్చాను. ఇది మీకు కూడా చూపిద్దామని అప్పట్లో ఎలా ఉంటుంది ఏందనేసరికి చూపిద్దామనైతే తీసుకున్నది. కనీసం అండి 25 ఇయర్స్ అయితే పైనైతే అయ్యుంటది ఇది. అదే మా అత్తమ్మని అడిగితేమో అప్పుడెప్పుడో తీసుకుంది నాకైతే గుర్తులేదైతే అనింది. నాకు అంటే ఇప్పుడు మా అత్తకి ఇద్దరు కొడుకులు కదండీ. పెద్ద కొడుకు పెళ్ళయ్యి కనీసం ఒక 15 ఇయర్స్ అయితే అయ్యుంటది. ఇంక నేను అప్పుడు అనుకున్నాను. ఇంక తర్వాత ఎప్పుడో వీళ్ళు చిన్నప్పుడు తీసుకున్నానంటే సర్లే ఒక 25 ఇయర్స్ అయితే అయ్యుంటదని అయితే నేను ఇమాజిన్ చేసుకున్నాను. ఇంకా అదే ఒక 25 ఇయర్స్ ముందైతే ఈ విధంగా అయితే గోల్డ్ అయితే వచ్చేస్తుందండి. దీనికైతే అస్సలకి ఎనామిల్ అయితే అస్సలు లేదు. చూడడానికైతే మనకి ఎలా అనిపిస్తుందంటే కొంచెం పిచ్చి దండ ఉంటది కదా! ఇప్పుడు అదండి రోల్డ్ గోల్డ్ అంటారు కదా! ఆ విధంగా అయితే ఉంది కదా చూడడానికి. కానీ ఇది గోల్డేనండి. ఇది మీకు కావాలంటే హాల్‌మార్క్ గూడా ఉంది. దానికి చూపిస్తాను మీకు గూడా. ఇంక ఫైనల్‌గా ఇది ఎలా ఉందో మొత్తం చెప్తాను. డిజైన్ వచ్చేసరికి ఇట్లా చూడండి. మిడిల్‌లో వచ్చేసరికి మనకి కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం ఉబ్బుగా చేసి దాని మీద ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసారు. ఇంకా ఆ ఫ్లవర్ లాగా ఇచ్చిన తర్వాత దానికి చుట్టూరు కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది కదండీ! అట్లా చుట్టూరు కట్టిచ్చేసారు. కట్టిచ్చేసిన కింద అయితే ఒక చిన్న మువ్వలాగా పెట్టారు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ సైడు, ఆ సైడ్ చూడండి. ఈ సైడ్, ఆ సైడు ఇటు పక్క వచ్చేసరికి ఒక మధ్యలో అది కూడా పోయింది. కానీ ఎక్కువ సార్లు వేసుకోలేదు పాపం మా అత్తమ్మ. అయినా గూడా అటుపక్క కొంచెం అయితే ఏదో పొయ్యున్నాయి. ఎలా పోయాయో ఏంటో తెలీదవి. ఇంక అవైతే పోయాయి. ఇదొచ్చేసరికండి అప్పుడు రోజుల్లో మా అత్తమ్మకి ఒక 20,000 అయింది. అమౌంట్ అయితే అయిందంట. అదే ఇప్పుడు మనం ఈ నెక్లెస్ కొనండి కనీసం 3,00,000 అవుద్ది. ఇది మొత్తం టోటల్ అయితే గ్రామ్స్ ఎలా చెప్తాను మీకు. ఇదొచ్చేసి 2.25 గ్రాము 2.25 సవర. 2.25 సవర అంటే మా సైడ్ ఒక సవర్ అంటే 8 గ్రామ్స్‌లో కౌంట్ చేస్తాము. అలాగే ఇదొచ్చేసరికి టోటల్ రౌండ్ ఒక 22 గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ దండైతే. ఇదిగోండి 22 గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ దండ చూడడానికి. ఇదిగోండి. అప్పట్లో 20,000 అంటే ఇప్పుడైతే కనీసం 2.5 లక్షలు, 3,00,000 ఖచ్చితంగా అవుతుంది. ఇది చాలా వరకు గూడా అండి ఇది కలర్ గూడా కొంచెం చేంజ్ గూడా అయ్యింది. అది ఎందువల్ల అయిందో చెప్తాను మీకు. అంటే మనం గోల్డ్ తీసుకొని అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వేసుకొనైతే వెళ్ళిపోతూ ఉంటాం. వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకొచ్చి హడావిడిగా పెట్టేస్తూ ఉంటాము లాకర్‌లో. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది మనం ఒంటి మీద చెమ్మ ఉంటది కదా! తడి. ఆ తడి వల్ల కొంచెం రెడ్‌గా అయితే అయిపోయింది ఈ విధంగా. అయిపోయింది. దానికి ఎలా రిమూవ్ చేయాలని చెప్తాను. మనం గోల్డ్ తీసుకొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు బయట పెట్టేసి దాన్ని కాటన్ క్లాత్‌లో గనుక మంచిగా క్లాత్‌లో తుడుచుకున్నామనుకోండి, తుడుచుకొని పెట్టామనుకోండి, మనం అలా పెట్టినా ఎటువంటి ఇదైతే డ్యామేజ్ అయితే అవ్వదు. అదే విధంగా ఇదిగోండి రెడ్ చూపించాను. ఈ విధంగా అయితే రెడ్ కూడా అయిపోయింది. హాల్‌మార్క్ కూడా చూసారు కదా! 22 గ్రామ్స్ గోల్డ్ అండి. ఇది 22 క్యారెట్ గోల్డ్ అయితే ఇది. ఇదిగోండి చూడండి మీరు కూడా మీకు చూపిస్తాను. అక్కడక్కడ కొంచెం రెడ్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా బ్లాక్ గూడా అయిపోయింది. చాలా వరకు బ్లాకు అదే విధంగా రెడ్ అయితే అంటే కొంచెం అంటే ఇప్పుడు ఎర్రమట్టి కలర్ ఆ టైప్‌లో అయిపోయింది. అది ఏం ప్రాబ్లమ్ ఏందంటే అదే అండి మనం అట్లా పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల అయితే ఇలా అయింది. పాపం ఎక్కువ సార్లు అయితే పెట్టుకోనే లేదు. ఎక్కువ బీరువాలో ఉండడమే సరిపోయింది. అంటే పెద్దగా ఇష్టం ఉండదు వేసుకోవడానికి. ఇంకా అలా అయిపోయింది. ఇదిగోండి మా అత్తమ్మ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇదేను నెక్లెసు. ఇంకా అవన్నీ ఉన్నాయి. అవన్నీ గూడా ఎందుకు చూపియడం అని ఇది అప్పట్లో డిజైన్ కదా! ఆ డిజైన్ మీకు గూడా ఒకసారి ఇలా ఉంటుంది డిజైన్ అని చూపించడం మాత్రం కోసం అయితే ఈ వీడియో అయితే తీశాను అంతేనండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా అత్తమ్మ జ్యువెలరీ ఎలాగుందో కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇంకా అదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ మామిడి పిందుల్లాగా కొంచెం అదొక డిజైన్. అప్పట్లో అండి చూడండి మెడ వరకు ఇలా నెక్ వరకు మొత్తం డిజైనే వచ్చింది. ఇప్పుడు రోజుల్లో ఎలా వస్తుందంటే కొంచెం డిజైన్ వచ్చి అక్కడంతా చైన్ వచ్చి చైన్ తర్వాత ఇక్కడ లింక్స్ అయితే వస్తున్నాయి. కానీ అప్పట్లో వచ్చేసరికి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పట్లో ఇక్కడ చూసారు కదా! ఇక్కడ సగం నుంచి అయితే మనకు చైన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ కొంకిలు కూడా ఇన్నైతే ఉండవండి ఇప్పట్లో అయితే. అప్పట్లో చాలా కొంకిలున్నాయి. అంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది గదా! ఇప్పట్లో అయితే అన్ని కొంకీస్ లేదండి. ఒక 4, 5 ఇస్తున్నారు. లేదంటే ఒక థ్రెడ్ తీసుకుంటున్నారు ఎక్కువ. థ్రెడ్ యూజ్ చేస్తున్నారు గదా! అప్పుడైతే ఇలాగే ఉంటుంది. ఇదండి. ఇంకింతేనండి. ఈ వీడియో అయితే ఎక్కువైతే తీయలేదు. ఒక 4 మినిట్స్ మాత్రమే చేశాను. ఎందుకు మరి మీకు బోర్ కొట్టేస్తుంది కదా! ఒక నగ కోసం ఇంతసేపు చేశాననుకుంటారు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. అదేవిధంగా మా అత్తమ్మ జ్యువెలరీ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. మన ఛానల్ నచ్చినట్లయితే మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.